అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిజామాబాద్ మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న అధికారులపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఏళ్ల కొద్దీ ఇక్కడ పాతకపోయిన పరిస్థితి ఉంది. కాలంలో నిన్న మొన్న పట్టుబడ్డ నరేందర్ కూడా గతంలో బోధన్కు ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ ఈ ప్రాంతానికి వచ్చారు. అలాంటి అధికారులు చాలామంది నిజామాబాద్ మున్సిపల్లో ఉన్నారు. మరోవైపు నిజామాబాద్ మున్సిపల్ శాఖలో ఏదైతే రెవెన్యూ బిల్డింగ్ దానికి సంబంధించి రెంట్స్ ఉన్నాయో వాటన్నింటి కూడా అవినీతి జరుగుతుందని చెప్పి ప్రజలు నుండి విమర్శలు వెల్లువెత్తున్నాయి. మనతో మాట్లాడేందుకు అధికారులు దీనికి సంబంధించి ప్రజలైతే ఉన్నారు. అసలు ఎందుకు మున్సిపల్ శాఖ పైన విమర్శలు వెల్లువెత్తున్నాయనే అంశానికి సంబంధించి చెప్పండి. ముఖ్యంగా ఇక్కడ నిజామాబాద్ మున్సిపల్ శాఖ అంటేనే పూర్తిగా అవినీతిమయం అని చెప్పి విమర్శలు వెల్లువెత్తుతున్న పరిస్థితి ఉంది. దీనిపై ఏంటిది అసలు? ఒకటి, పాలనా పరంగా పారదర్శకంగా ఉండాలి. ఇవాళ నిజామాబాద్ ప్రజలకు ఏం సమస్యలు ఉంటాయి? ఒక ఇల్లు కట్టుకోవాలి మధ్యతరగతి వాడు, లేదా అట్లాంటి వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. ఇక్కడ రెండవది ఒక రోడ్డు సమస్య ఉంటుంది, ఒక ఎలక్ట్రిసిటీ సమస్య ఉంటుంది. కానీ వాళ్ళ పెద్ద ఎత్తున మున్సిపాలిటీకి ఆదాయం వచ్చేటి ఏవి వనరులు ఉన్నాయో ఆ వనరులు మాత్రం వ్యవస్థాగతంగా అవినీతి జరుగుతూ ఉంది. ఉదాహరణకి నిజామాబాద్ చుట్టూ పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వచ్చేసింది. రియల్ ఎస్టేట్ అంటే పెద్ద ఎత్తున అపార్ట్మెంట్ సిస్టమ్ వచ్చింది. ఈ అపార్ట్మెంట్ సిస్టంలో ప్రభుత్వానికి రావాల్సినటువంటి మరి ఛార్జెస్ వస్తున్నాయా అనే దాని మీద పారదర్శకంగా ఉండాలి. దీంట్లో ఎంత వస్తుంది, ఏమొస్తుంది అనేది మీడియా ద్వారా కూడా ప్రజలు తెలుసుకునే అవకాశం ఉండాలి. వాళ్ళైతే చెప్పట్లేదు. రెండవది, ఇవాళ నిజామాబాద్లో పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్, ఇవాళ చిన్న బర్త్డే పార్టీ చేసుకుంటే కూడా ఇవాళ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు హోర్డింగ్స్ వస్తున్నాయి. పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్ ఉన్నటువంటి వ్యాపార సముదాయాలకు సంబంధించిన హోర్డింగ్స్ వస్తున్నాయి. వీటి మీద కూడా లక్షల్లో రూపాయల ఆదాయం ఉంటుంది. ఈ డబ్బులన్నీ నిజంగా ట్రెజరీ అంటే మన మున్సిపల్ ఖజానాకు వస్తుందా లేదా అనేది కూడా ఉండాలి. రెండవది, నిజామాబాద్ మున్సిపాలిటీలో మున్సిపల్ ఆస్తి అయినటువంటి ఇవాళ కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నాయి. కమర్షియల్ కాంప్లెక్స్ కూడా పలుకుబడి కలిగినటువంటి వాళ్ళకు అతి తక్కువ రేటుకి ఇచ్చేసి 2,000, 3,000కు రెంట్ ఇచ్చి వీటిని వేరే వాళ్ళకు 50,000, 60,000 ఇట్లా ఇస్తూ ఉన్నారు. అనేక మంది రెంట్లు కూడా సంవత్సరాల తరబడి ఇవ్వట్లేదు, లక్షల రూపాయలు ఇవ్వట్లేదు. కాబట్టి ఉదాహరణకి ఇవాళ తెలుగుదేశం ఆఫీసు ఉంది, దానికి 6 లక్షల రూపాయలు రెంట్ చెల్లించాలా. అట్లా అనేక అంటే ఉదాహరణ ఇట్లా చాలామంది కూడా ఏంటంటే పలుకుబడి కలిగినటువంటి వాళ్ళు ఇతరతర డబ్బులు కట్టట్లేదు. ఇవన్నిటిని ఆపాలి అంటే వాళ్ళ నుంచి ఎంతో కొంత వీళ్ళు ఎవరైతే సంబంధిత అధికారులు ఉంటారో వాళ్ళ నుంచి లంచాలు బీడిస్తూ ఉన్నారు. ఇక రెండవది, ఏమైనా ఇంటి మార్పిడి కానివ్వండి, అంటే ఇంటి నెంబరు ఇవాళ డైరెక్ట్ మొటేషన్ వచ్చింది. గత ప్రభుత్వం చేసిన ప్రకారం ఏంటంటే 3 నెలలు అయితే ఆటోమేటిక్ అదే మొటేషన్ వస్తుంది. కానీ తెలియక ప్రజలు మొటేషన్ కోసం కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇది మొటేషన్ మీరు ఎవరు రావద్దు మున్సిపాలిటీకి, రిజిస్ట్రేషన్ అయితే ఆటోమేటిక్ అవుతుంది అనేది కూడా చాలామంది ప్రజలకు అవగాహన లేదు. ఇది మున్సిపాలిటీ బోర్డు పెట్టాలి, కానీ అది బెటర్, ఎందుకంటే చెప్తే వీళ్ళు ఆదాయం పోతుంది. రెండవది, ముఖ్యంగా కమిషనర్ గారి దగ్గరికి వచ్చేటువంటి ప్రతి ఫైల్ కూడా 1 రోజు 2 రోజుల కంటే ఎక్కువ ఉండకుండా క్లియరెన్స్ అవుతే ఇక్కడ పారదర్శకంగా ఉంటుంది, అవినీతి జరిగే అవకాశం లేదు. ఎందుకంటే వారాల తరబడి, నెలల తరబడి ఒక అప్లికేషన్ పెండింగ్లో ఉంటే ప్రజలు ఏమనుకుంటారు, సంబంధిత సెక్షన్లోకి పోయి ఏమైనా డబ్బులు ఇస్తాం జర సార్తో పని చేయించి అంటారు. దాన్ని అవకాశంగా తీసుకొని అవినీతి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అవినీతి అనేది ఒక భయంకరమైనటువంటి మరి ఒక క్యాన్సర్ కంటే కూడా భయంకరమైంది. కాబట్టి అది ఒకసారి కనుక ఉద్యోగి ఒక రోజు 1000 రూపాయలకు వస్తే మళ్ళీ తర్వాత 1,00,000 దాకా పోతాడు. కాబట్టి ఇది ప్రజల పౌర సమాజం చూడాలి. ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్లు ఎవరైతే పెద్ద ఆఫీసర్లు ఉంటారో ఆ ఆఫీసర్లు రెగ్యులర్గా సంబంధిత ఫైల్స్ని క్లియర్ చేసే విధంగా వాళ్ళు ఒక ప్రణాళిక వేసుకోవాలి అనేది ఈ సందర్భంగా ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా అధికారుల మీద తమ పనే చేయించుకొని లేదా అవినీతిని ప్రోత్సహించకుండా రాజకీయ నాయకులు ఉండాలి. రాజకీయ నాయకుల ద్వారానే ఈ అవినీతి అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి ఉద్యోగులని బలి చేయడం కాదు, రాజకీయ నాయకులు కూడా మారాలి. రాజకీయ నాయకులు కూడా ఏదైనా సమస్య వస్తే అక్కడ చట్ట ప్రకారంగానే చేయించండి, నిబంధనల ప్రకారం చేసుకోండి అని చెప్తే అధికారులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మొత్తంగా చూసుకోవచ్చు, గత కొన్ని రోజులుగా ఏసీబీ అంటే నిజామాబాద్ మున్సిపాలిటీలో గత కొన్ని సంవత్సరాలుగా చాలాసార్లు ఏసీబీ రైడ్స్ అని మొన్న జరిగినా కూడా ఏసీబీ రైడ్లో చాలామంది డబ్బులు పడ్డారు. అసలు మీరు గతంలో కార్పొరేటర్గా పనిచేస్తారు, అది ఏంది మున్సిపల్ శాఖలో జరుగుతున్న అవినీతి ఎందులో ఎక్కువగా జరుగుతుంది? రాష్ట్రంలో అన్ని మున్సిపల్ కార్పొరేషన్ కంటే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయం ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్. కాబట్టి ఈ కార్పొరేషన్ ఉన్నటువంటి ఏవైతే ఉన్న సంబంధిత డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఏవైతే అధికారులు ఉన్నారో, రెవెన్యూ సెక్షన్ కావచ్చు, ఇంజనీరింగ్ సెక్షన్ కావచ్చు, టౌన్ ప్లానింగ్ కావచ్చు, ఇతర సెక్షన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏళ్ళ తరబడి సెక్షన్లు ఎందుకు ఉంటున్నారు అంటే దీని మీద ఉన్నటువంటి ఇన్కమ్ వాళ్ళకి బాగుంది.
కాబట్టి ఎవరు ఎమ్మెల్యేలు వచ్చినా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు వచ్చినా కొత్త పాలకవర్గం వచ్చినా కొత్త కమిషనర్ వచ్చినా వీళ్ళు మాత్రం ఎక్కువ ట్రాన్స్ఫర్ గారు అవసరం ఉంటే డిప్యూషన్ పేరు కావచ్చు ఇంకో పైరవి చేసి మళ్ళీ ఇక్కడికి నిజామాబాద్ వచ్చి తిరునామసాయి వేసుకొని నిజంగా జరిగేటట్టు అవినీతి ఎట్లా మనకు ఉన్నారు కాబట్టి ఎట్లా సంపాదించాలనేటువంటి అనే దాని మీదనే వీళ్ళు దృష్టి పెడతారు కాబట్టి నిజామాబాద్ నుంచి వీళ్ళందరూ కూడా వేరే ప్రాంతాలకు పోయే పరిస్థితి లేదు. ఒకవేళ ట్రాన్స్ఫర్లు చేసినా ఇలా సస్పెండ్ అయినా తిరిగి మళ్ళీ విధులు చేరేటువంటి ప్రయత్నం చేసుకుని పైరుల ద్వారా మళ్ళీ వస్తారు. కాబట్టి మొన్న జరిగినటువంటి ఏసీబీ దాడిలో నిజామాబాద్లో ఒక బ్రహ్మాండం అంటే చాలా సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆ జరిగినటువంటి అవినీతి మామూలు విషయం కాదు. రాష్ట్రంలోనే జిల్లాలోనే అతిపెద్ద మనం ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకోవడం అనేది ఇది నిజామాబాద్ మున్సిపల్ నిజామాబాద్ కూడా ఇబ్బందికరమైన విషయమే. కానీ అధికారులు కూడా ఏవైతే కమిషనర్ కావచ్చు పాలక వర్గం కావచ్చు వాళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారని తెలిసి కూడా వాళ్ళ మీద కనీసం చర్య తీసుకోకపోవడము అనేటువంటి జరగడం వల్ల వాళ్ళు మాకు ఎవరు తిరుగు లేరు అనే దాని మీదనే వీళ్ళు ఎందుకంటే కమిషనర్ కావచ్చు కొత్తగా వస్తాడు 2 సంవత్సరం 3 సంవత్సరాలు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. పాలక వర్గం 5 ఏళ్ళ లోపల ఉంటాయి వాళ్ళు చదువుకుల్లో బిచ్చే వాళ్ళు వెళ్ళిపోతాయి. కొత్త మేయర్ వస్తారు వాళ్ళు చూసుకునే టైం అయిపోతుంది. వీళ్ళందరూ ఎటువైనా వీళ్ళందరూ కూడా ఈ సెక్షన్లో ఒక ఏళ్ళ నుంచి అంటే ఎన్ఎంఆర్ నుంచి ఆఫీసర్ ఎంఈల దాకా ఇక్కడే కొనసాగుతుంది. కాబట్టి వీళ్ళందరినీ కూడా సస్పెండ్ అందరినీ ట్రాన్స్ఫర్ చేయాల్సిన బాధ్యత కమిషనర్కి ఉంది, జిల్లా కలెక్టర్కి ఉంది. అదేవిధంగా వీళ్ళు కొందరు ఇప్పుడు నరేందర్ కావచ్చు ఇంకా అధికారులు కావచ్చు వీళ్ళు ట్రాన్స్ఫర్లు అయినా సస్పెండ్ అయినా తిరిగి మళ్ళీ ఇక్కడనే విధులు చేయడం అనేది తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు అనే విషయం దానికి మూలం మన జరిగినటువంటి రైడింగు. కాబట్టి అనేక సందర్భాల్లో కూడా ప్రజలు ఈ నిజామాబాద్ మున్సిపాలిటీ అంటే ఏమిటంటే అనేక సమస్యలు అనేక వింగ్తో సంబంధించి ముడిపడి ఉంటాయి. ఇల్లు టెక్స్ విషయం కావచ్చు, ఇలా ఇల్లు నిర్మాణం విషయం కావచ్చు, ఇతర పెన్షన్ స్కీమ్స్ కావచ్చు, ఇట్లా అనేక విషయాలు ఈ మున్సిపాలిటీ ముడిపడి ఉంటాయి. ఏది ఉన్నా ప్రతి చిన్న విషయాన్ని మున్సిపాలిటీకి రావాల్సి ఉంటుంది. అక్కడ ప్రతి ఫైల్కు పైసలు లేకుండా మాత్రం కదిలే పరిస్థితి ఉండదు. కాబట్టి అందరి జగమెరిగిన సత్యం. కానీ దాని మీద ఎవరిని పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ విషయంలో అనేక సందర్భాల్లో కూడా దృష్టికి వచ్చినా ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా ఏదైతే ఇప్పుడున్న సెక్షన్లలో ఇప్పటి కూడా ఎన్ఎంఆర్ నుంచి ఆఫీసర్లు అయ్యి రిటైర్మెంట్ అయ్యి ఇక్కడనే కొనసాగుతున్నారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు, మంచి కల్చర్ కాదు. కాబట్టి వెంటనే వాళ్ళందరినీ ఎవరైతే ఎన్ఎంఆర్గా రిటైర్మెంట్ అయ్యి మళ్ళీ కొనసాగుతారో వాళ్ళందరినీ తీసేసి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి కొత్త వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది. తర్వాత ఇటు అవినీతి పనుల మీద చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో కూడా ఇది చేసే అవకాశం ఉంటాయి. ఈ మున్సిపల్ డిపార్ట్మెంటే కాదు నిజామాబాద్లో అనేక ఉన్నటువంటి ఏవైతే డిపార్ట్మెంట్లు ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్ల ఇదే కొనసాగుతుంది. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ల ఇలా ఉన్నటువంటి కలెక్టర్ సమీక్ష చేసి వాళ్ళ మీద చర్య తీసుకున్నట్టయితే కొత్త వాళ్ళు వస్తే ఏమైతే వాళ్ళ పనులు వాళ్ళు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకో విషయం చెప్తాను, నిజామాబాద్ నగర పాలకలు ఉన్నటువంటి ఎప్పుడు కూడా ఈ ఎవ్రీ ఇయర్ రెవెన్యూ అనేటువంటిది కేవలము నామమాత్రంగా వసూలు చేస్తారు. నామమాత్రం వసూలు చేసి ఎవరైతే పెద్ద ఎత్తున పేమెంట్ రావాల్సిందో వాళ్ళకు తాళ చేసి యాక్షన్తో డబ్బులు వసూలు చేయడం తప్ప ఇంకేముండదు. కాబట్టి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తలుచుకుంటే ఏదైతే అధికారులు తలుచుకుంటే కమిషనర్ తలుచుకుంటే సిబ్బంది తలుచుకుంటే ఎవ్రీ ఇయర్ అంటే ప్రతి సంవత్సరం ఇంచుమించు 90, 80, 100 కోట్లు రెవెన్యూ రావడం లేదు. కానీ కరెక్ట్ వసూలు చేసినట్టయితే సుమారు 250 కోట్ల రెవెన్యూ వసూలు చేసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నిజామాబాద్ నగరానికి. కాబట్టి ఈ వచ్చే రెవెన్యూ వాళ్ళ నిజామాబాద్ పట్టణ అభివృద్ధి వార్డులు అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా పాలకవర్గం కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, కలెక్టర్ కావచ్చు, కమిషనర్ గారు ఇది ఎవరి రోజు వారం ఒకసారి ఏ సెక్షన్లో ఎన్ని ఫైళ్ళు పెండింగ్ ఉన్నాయి, ఎందుకు పెండింగ్ ఉన్నాయి, మీలాంటి వాళ్ళని పిలిచి మీ ముంగట 100 ఫైళ్ళు వచ్చినాయి, ఈ అందరూ అప్లికేషన్లో 50 పరిష్కారం చేసినాయి, ఇంకా 50 ఎందుకు పెండింగ్ ఉన్నాయని చెప్తే ఏమవుతుందంటే ఆ సిబ్బందికి అధికారులు కూడా ఇది ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ విధంగా ఎవ్రీ వారం కమిషనర్ గారు సమీక్షించాలని, కలెక్టర్ సమీక్షించాలని కోరుతుంది. మొత్తంగా చూసుకోవచ్చు నిజామాబాద్ మున్సిపల్ శాఖలో అత్యధికంగా అవినీతి జరుగుతుంది. ఈ అవినీతి జరగడానికి కారణం ప్రధానంగా ఏళ్ల తరబడి ఇక్కడే పాతుకపోయిన ఉద్యోగులు ఉండడం వల్ల దీనికి అందరికీ గల కారణం అవుతుంది. గత కొన్ని సంవత్సరాలు నిజామాబాద్ మున్సిపల్ శాఖ నిజామాబాద్ కార్పొరేషన్ ఎంతో అభివృద్ధి చెందే దిశగా అవకాశాలు ఉన్నాయి. కానీ కింది స్థాయి అధికారులు కానీ దీనికి సంబంధించిన జిల్లా కలెక్టర్ కానీ దీనికి అందరికి సంబంధించి సమీక్ష జరిపితే సంవత్సరానికి 250 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే ఈ మున్సిపల్ శాఖకు కేవలం 90 కోట్ల రూపాయల వసూలు మాత్రమే అవుతున్నాయి. దీనిపైన పూర్తిగా అవినీతి జరుగుతుంది. అవినీతి జరగకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ది, కింది స్థాయి మున్సిపల్ కమిషనర్, దీని అందరికీ కూడా బాధ్యత వహించి ప్రతి ఒక్కరు కూడా అవినీతి జరగకుండా, అవినీతి పాల్పడకుండా ప్రజలకు సేవలు చేయాలని చెప్పి కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.